హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సుజాత కంట్రీ ఫుడ్ కుకింగ్ ఛానల్కు వెల్కమ్ అండి. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి ఎగ్ బిర్యానీ. ఈ కార్తీక మాసం మొత్తం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎగ్ బిర్యానీ అనేది చేస్తున్నాను. మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి, మీ ఇంట్లో సండే స్పెషల్ ఏం చేశారో కామెంట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. నేను 2 గ్లాసులు బాస్మతి రైస్ అనేది తీసుకొని 2-3 సార్లు కడిగి పెట్టేశాను. ఎగ్స్ కూడా ఆ విధంగా ఉడకబెట్టడానికి కొన్ని వాటర్ వేసేసి కొంచెం కల్లుప్పు వేసేసి ప్లేట్ వేసేసాను. సిమ్లే కల్లబెట్టి ఎగ్ అనేది ఉడకబెట్టుకుంటేనా మనకు పగలకుండా మంచిగా ఉడుకుతాయి. ఇప్పుడు నేను 2 గ్లాసుల రైస్కు 3.5 గ్లాసు వాటర్ అనేది వేసేసుకుంటున్నాను రైస్ కుక్కర్ గిన్నెలోకి. ఈ విధంగా వేసిన తర్వాత మనం రైస్ కుక్కర్ గిన్నెలోకి పెట్టేసి దాంట్లో కొంచెం కల్లుప్పు అనేది వేసేస్తున్నాను. వేసేసి ప్లేట్ అనేది వేసేస్తే కనుక మనం ఎగ్గు అన్నీ మొత్తం అంతా ఏం చేసుకునే తలకి మనకు మంచిగా ఉడుకుతాయి. దానికి మసాలా టీ వచ్చేసి చూపిస్తా చూడండి. 2-3 ఇలాచి, చెక్క, లవంగ, మిరియాలు, జీలకర్ర, సాజీరా, బిర్యానీ పువ్వు, బిర్యానీ మొగ్గ వేసేసుకున్నాను. బిర్యానీ ఆకు కూడా వేసేసాను. ఉడకపెట్టిన ఎగ్స్ అనేది పెట్టుకున్నాను. ఆనియన్స్ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను. కొంచెం పుదీనా, కొత్తిమీర. ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి ఆయిల్ అనేది కొంచెం మెగాస్టానే వేసేసుకున్నాను. దాంట్లోనే కొన్ని బిర్యానీ పువ్వు వేసాను. 2-3 ఇలాచి వేసేసి బిర్యానీ ఆకు వేసేసి ఎగ్స్ వేసేసి సిమ్లో కల్లబెట్టి ఎగ్స్ అనేది ఫస్ట్ మనం లైట్గా అనేది ఏం చేసుకోవాలి. మీరు కూడా ఎగ్ బిర్యానీ అనేది ఏం వేస్తారో, మీరు కూడా ఏమేమి చేస్తారో కామెంట్ చేయండి. నేను కామెంట్ పెట్టమంటున్నా కానీ ఒకరు కూడా కామెంట్ అనేది పెడతలేరు. కామెంట్ పెడితే కనుక మనకు కామెంట్ పెడుతూ ఉంటే కనుక ఎట్లా నా వీడియోస్ చూస్తున్నారో మంచిగా ఏమన్నాగా చేసేదానికి కొంచెం ఇంప్రూవ్ అనేది చేస్తాను. ఆ విధంగా ఎగ్గులో కొన్ని పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు మనం చూపించిన మసాలా దినుసులు అనేది లైట్గా ఏం చేసుకోవాలి. గుడ్లు అనేది ఎగ్స్ అనేది నలగకుండా ఆ విధంగా మనం కలుపుతూ ఉంటే కనుక మంచిగా మనం వేసినటి పచ్చిమిర్చి అవి కూడా మంచిగా ఏగుతాయి. ఇప్పుడు మసాలా దినుసులు అనేది పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక బరకల ప్లేట్లో మనం పెట్టుకున్న రైస్ అనేది వడేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి కొంచెం పుదీనా, కరివేపాకు కూడా వేసేసాను ఎగ్స్లోనే. ఎగ్స్ అనేది కొంతసేపు ఏంచి పక్కగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ అనేది వేస్తున్నాను. ఇప్పుడు మసాలా అనేది మనం కొంచెం మంచిగా ఏం చేసుకోవాలి. ఎగ్స్ అనేది ఏంచి పక్కకు తీసేసాను. ఆ తర్వాత వచ్చేసి 1 స్పూన్ పసుపు అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్నర కారం అనేది వేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే కనుక కారం అనేది మీరు కూడా చూసి వేసుకోండి. కొంచెం కారంగా ఉండాలని చెప్పేసి ఎగ్ బిర్యానీ అనేది కారం అనేది కొంచెం ఎక్కువ వేసేసాను. ఆ తర్వాత వచ్చేసి మనం
వాటర్లో కొంచెం ఉప్పు అనేది వేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు చూసి వేసుకోండి. నేను ఒక చిన్న స్పూన్ అనేది ఉప్పు అనేది వేసేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ధనియాల పౌడర్ అనేది వేసుకుంటున్నాను. మనం ఇప్పుడు వేయించి పెట్టిన మసాలా అనేది మిక్సీ జార్లకి మెత్తగా అనేది పట్టేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా పట్టేసుకున్న తర్వాత మసాలా కూడా వేసేసుకుంటున్నాను. చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఎగ్ బిర్యానీ అనేది. మీ ఇంట్లో కూడా ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి. ఎక్కువ మసాలా అయినా వేసుకోవచ్చు, కానీ నేను తక్కువ మసాలాతోనే ఎగ్ బిర్యానీ అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు ఎగ్స్ అనేది మసాలాలో కొంతసేపు మంచిగా ఏగనియాలి. లాస్ట్లో వచ్చేసి మనం ఫ్రై చేసుకునే ఆనియన్స్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలో కూడా కొన్ని ఆనియన్స్ అనేది వేసుకుంటే కనుక మనకు బిర్యానీ అనేది టేస్ట్ మంచిగా వస్తుంది. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం రైస్ కుక్కర్లో పెట్టిన వాటర్ అనేది వేడయ్యాయి. ఇప్పుడు వడేసుకుని బాస్మతి రైస్ అనేది వేసేస్తున్నాను. ఆ విధంగా రైస్ అనేది వేసేసి కలిపి ప్లేట్ అనేది వేసేసుకోవాలి. బాగా మంచిగా వాటర్ అనేది పోయి మనం రైస్ అనేది పైకి వచ్చింది చూడండి. ఆ విధంగా ఉన్నప్పుడు 2 స్పూన్లు నెయ్యి అనేది వేసేసి ఆ విధంగా కలుపుకోవాలి. రైస్ అన్నీ మంచిగా కలుపుకొని కొన్ని వాటర్ అనేది ఉన్నాయి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నది ఎగ్స్ మసాలా అనేది వేసుకోవాలి. ఒక సైడ్ అట్లా తీసేసి ఇప్పుడు ఎగ్స్ అనేది మనం వేయించి పెట్టుకున్న మసాలా 2 వేసేసుకుంటూ ఆ విధంగా రైస్ అనేది వేసుకుంటే కనుక మనకు టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. మంచి ఫ్లేవర్ కూడా మంచిగా ఉంటుందండి ఎగ్ బిర్యానీ అనేది. ఇప్పుడు లాస్ట్లో మసాలా కూడా మొత్తం అంతా వేసేసుకోవాలి. ఆ విధంగా వేసుకున్న తర్వాత వచ్చేసి మనం ఫుడ్ కలర్ కావాలన్నా కానీ ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. కొంచెం నేను ఫుడ్ కలర్ అనేది కలిపి పైన అనేది వేస్తున్నాను. కొన్ని వాటర్లో కలిపి ఫుడ్ కలర్ అనేది వేసేసుకోవాలి. ప్లేట్ అనేది వేసేసిన తర్వాత మనం ఫ్రై చేసుకునే ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. అలా ప్లేట్ తీసేసి చాలా మంచిగా ఉంటుందండి ఎగ్ బిర్యానీ అనేది.
ఇప్పుడు ప్లేట్ అనేది వేసేసి మనం కడాయి అనేది కానీ దాని మీద బరువు అనేది పెట్టేస్తే కానీ ఆవిరి పోకుండా మంచిగా మనకు ఎగ్ బిర్యానీ అనేది బాగా వాటర్ ఉన్నా కానీ పీల్చేస్తుంది. ఆ తర్వాత వచ్చేసి ఎగ్ బిర్యానీ అనేది రెడీ అయిందండి. ఇప్పుడు ఒక దవరలోకి మొత్తం అంతా వేసేస్తున్నాను. మనకు గిన్నె అనేది కాలుతూ ఉంటుంది కాబట్టి ఒక క్లాత్ తోటి ఆ విధంగా తీసేసుకోవాలి. కొంచెం కింద అడుగున అనేది మనకు మసాలా అనేది కిందికి పోయినది కాబట్టి మనం ఆ విధంగా దవరాలకి వేసేసుకున్న తర్వాత ఈ విధంగా మనం మసాలా మొత్తం అంతా కలుపుకొని తింటే కనుక మంచిగా ఉంటుంది. ఎగ్ బిర్యానీ అనేది రెడీ అయిందండి. ఉల్లిపాయతోటి నిమ్మకాయతోటి కలుపుకొని తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. నా వీడియో నచ్చితే కనుక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ నొక్కండి, 10 మందికి సెండ్ చేయండి. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ అండి.